దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సత్యదర్శిని అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు చక్కని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనం, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ప్రియ స్నేహితులారా, గద్దింపు చాలా మందికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. గద్దింపుకు లోబడిన వాడు ఘనత పొందుతాడని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తారు. అసలు గద్దించేవారు మనల్ని ఎందుకు గద్దిస్తారు? గద్దించేవారికి మన మీద కోపమా, ద్వేషమా, పగేమని ఉంటుందా? కాదు. గద్దించేవారు ఎప్పుడు కూడా, అది మీ తండ్రి కావచ్చు, మీ తల్లి కావచ్చు, సంఘంలో మీ సేవకుడు కావచ్చు, ఆ విధంగానే సమాజంలో కొంతమంది బాధ్యత కలిగిన వారు తమ చుట్టుపక్కల ఉన్నవారిని ఎవరైతే తప్పుడు మార్గంలో వెళ్తున్నారో, చెడు అలవాటులతో వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారో, వీరిని గద్దించేవారు మన యొక్క సమాజంలో, మన చుట్టుపక్కల కూడా వయసులో, అనుభవంలో పెద్దవారు మనకు ముందు. వీరందరూ మనల్ని గద్దించడానికి గల కారణం ఏంటి? ఎప్పుడు కూడా గద్దించేవాడు మన బాగు కొరకే గద్దిస్తాడు. మనం చెడు మార్గం నుంచి మంచి మార్గానికి వెళ్ళాలని, మనము మంచి మార్గాన్ని ఎన్నుకొని మన జీవితాలను బాగు చేసుకోవాలని వారు గద్దిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది యవనస్తులు గద్దింపుకు లోబడటానికి ఇష్టపడతలేరు. మా ఇష్టం, మేము నచ్చినట్లుగానే జీవిస్తాం, మాకు ఇష్టం వచ్చినట్లుగానే ప్రవర్తిస్తాం అని వారి యొక్క జీవితాలను వారికి వారే పాడు చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది అయితే మరొక అడుగు ముందుకు వేసి, మమ్మల్ని గద్దించడానికి మీరెవరు? మమ్మల్ని పోషిస్తున్నారా? మాకేమన్నా అవసరాలు తీరుస్తున్నారా? ఎందుకు మమ్మల్ని గద్దిస్తున్నారు అని గద్దించే వారిని కూడా ఎదురు దాడి చేసే వ్యక్తులు లేకపోలేదు. కానీ ఇది చాలా ప్రమాదం. గద్దింపుకు లోబడితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. గద్దింపుకు లోబడకుండా, ఎవరు చెప్పినా వినకుండా, ఎంత చెప్పినా వినకుండా, నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగానే చెడు మార్గంలోకి నేను తీసుకుపోతాను, చెడు అలవాట్లతో నేను నా జీవితాన్ని పాడు చేసుకుంటాను, చెడు సహవాసాలతో నా జీవితాన్ని పాడు చేసుకుంటానని నువ్వు గద్దింపుకు లోబడకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఒకానొక రోజు నీ పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయిద్ది. ఎలాంటి స్థితికి వెళ్ళిపోయిద్ది అంటే, ఆరోగ్యం క్షీణించి నీ యొక్క శరీరంలోనే ప్రతి భాగము పాడైపోయి మంచాన పడి, ఎవరు కనీసము నోట్లో నీళ్లు పోయటానికి కూడా రాని పరిస్థితి ఒకవేళ నువ్వు అనుభవించే స్థితికి వెళ్తావేమో. ఆ రోజు అయ్యయ్యో, పలానా రోజు పలానా వ్యక్తి నన్ను గద్దించాడు, పలానా వ్యక్తి పలానా చోట నన్ను నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు వెళ్తున్న మార్గం తప్పు అని నన్ను అనేక మార్లు గద్దించారు, సంఘంలో గద్దించారు, మరి ఇరుగు పొరుగు వారు గద్దించారు, మా తల్లిదండ్రులు గద్దించారు, నేను వినలేదే, అందుకే నాకు ఈ పరిస్థితి దాపరించిందని ఆ రోజు నువ్వు ఆలోచించిన లాభం ఏమి ఉండదు. ఎందుకంటే అంతా కోల్పోయావు, ఇక మరణానికి సమీపంగా ఉన్నావు. ఆ రోజు ఏడ్చినా, కన్నీరు పెట్టినా, అయ్యో అని నువ్వు పెద్దగా కేకలు వేసినా ఏ విధమైన మరి సహాయం నీకు రాకపోవచ్చు. కానీ ఇప్పుడు దేవుడు నీకు ఈ విధంగా గద్దిస్తున్నాడు. ఎటువంటి అలవాట్లో ఉన్నావో నాకు తెలియదు, ఎటువంటి పరిస్థితులు నువ్వు ప్రయాణం చేస్తున్నావో నాకు తెలియదు. కనుక గద్దింపునకు నువ్వు లోబడి నీ జీవితాన్ని మార్చుకోగలిగితే ఖచ్చితంగా చక్కని సుందరమైన భవిష్యత్తుని దేవుడు నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లేదు, నేను ఎవరు గద్దించినా వినను అని మూర్ఖంగా నువ్వు ప్రవర్తించావా, ఒకరోజు హఠాత్తుగా నీ నాశనము నీ ముందుకు వచ్చింది. నీవు అటువంటి పరిస్థితిని అనుభవించి ఇంకెన్నడూ తిరిగి రాని లోకానికి నువ్వు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావన్న సంగతి మర్చిపోవద్దు. దేవుడిటి రీతిగా నేను గద్దిస్తున్నాడు, లోబడి రక్షణ పొందు, దేవుడు దీవిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.